ఘట్టాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు 15 సంవత్సరాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల పక్షాన నిలబడి అగ్రవర్ణ ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా, హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో అనివార్యం అదే పద్ధతిగా ఉందో కానీ దళిత పీడిత కులాల ప్రజల పక్షాన రత్నం గారు నిలబడ్డారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి అగ్రవర్ణ ఆధిపత్య శక్తుల పక్షాన, హిందూ మతాల పక్షాన దోషిగా అప్పారావు నిలబడ్డాడు. ఆ పోరాటం చివరికి 2 వర్గాలుగా వచ్చింది. రోహిత్ వర్సెస్ అప్పారావు చూసుకున్నప్పుడు కూడా రోహిత్ నుంచి కన్నయ్య, కన్నయ్య నుంచి ఉమర్ ఖలీద్, ఎస్సీ నుంచి జేఎన్యూ నుంచి అనేక యూనివర్సిటీస్లుగా తిరుగుతూ వస్తున్నటువంటి ఈ పోరాటం చూసుకున్నట్లయితే అప్పారావు లాంటి ఒక అగ్రవర్ణ హిందూ మతోన్మాద శక్తికి మద్దతుగా బండారు దత్తాత్రేయ, శృతి ఇరానీ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఏబీపీ, ఆర్ఎస్ఎస్, మోడీ, సమస్త సామ్రాజ్యవాద శక్తులు కూడా నిలబడి హంతకుల్ని అసెంబ్లీలో, పార్లమెంట్లోకి పంపి మంత్రులుగా సత్కరిస్తూ వీసీ అప్పారావు లాంటి వాడిని నిర్లజ్జగా మళ్ళీ కొనసాగిస్తున్న దశలో రోహిత్ పక్షాన కన్నయ్య, అమర్ ఖలీద్, అనిర్బాన్తో పాటు ఈరోజు మనమందరం కూడా రోహిత్ పక్షాన నిలబడి అన్యాయాన్ని ఖండిస్తూ రోహిత్కి న్యాయం జరగాలని పోరాటం చేసిన వాళ్ళందరినీ దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా ప్రచారం చేసినటువంటి ఈ ప్రజాస్వామ్య భారతదేశం లోపల హంతకులు గుజరాత్, కంధమాల్ లాంటి ఒక నెత్తుడి నేరాలకు కారకుడైనటువంటి నరహంతక నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఉన్నాడు. అనేక మంది ప్రజల యొక్క నెత్తుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉండి కూడా ఇక్కడ ఒక దళిత విద్యార్థి మీద హత్య జరిగి కనీసం శవాన్ని కూడా పూడ్చుకోవాలంటే ఒక హక్కును నిరాకరించి తెలంగాణ పోలీసులు రోహిత్ పక్షాన నిలబడ్డటువంటి విద్యార్థుల్ని విచక్షణారహితంగా కొట్టి హీట్ చేసి తినడానికి 2 రోజులు తిండి లేకుండా చేసి బాత్రూంలో నీళ్లు తాగి బతికిన దుర్మార్గ స్థితికి నెట్టేస్తే ఇదేమిటయా హంతకుల్ని మళ్ళీ వీసీగా ఎట్లా తీసుకొస్తామని చెప్పి ప్రశ్నించినటువంటి విద్యార్థుల్ని చితకబాది గేట్లు మూసి యూనివర్సిటీ ప్రొఫెసర్లను కూడా చూడకుండా 2 రోజులు చితకబాది అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి తెలంగాణ పోలీసులు రోహిత్ దళితులను ఒకవైపు చెప్తా ఉంటే రాష్ట్ర హోమ్ మినిస్టరు అతను దళితుడు కాదని చెప్పేసి ప్రకటించినటువంటి ఒక దుర్మార్గమైన స్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాధికారులే రోహిత్ దళితులని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నాయన నరసింహారెడ్డి ఏం చెప్తాడు? ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారు? నిజంగా అప్పారావుని అరెస్ట్ చేస్తారా? రోహిత్ వేలకు అన్యాయం చేస్తారా అని చెప్పేసి రోహిత్ వేల న్యాయ పోరాట సంఘీభావ కమిటీతో మేము అడుగుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా చెప్తా ఉన్నది రోహిత్ ఎస్సీ అని, జిల్లా కలెక్టర్ చెప్తాడు ఎస్సీ అని, కోర్టులో ఎస్సీ అని అఫిడవిట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఆధారాలు పెట్టుకొని ఒక హంతకుడు 5 నెలలుగా బయట తిరుగుతా ఉన్నా అతన్ని వదిలేస్తున్నారు అనేది ఇది ఖచ్చితంగా దళిత వ్యతిరేక ప్రభుత్వమా, ప్రజాస్వామిక ప్రభుత్వం అనేది తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద అని చెప్పి కోరుకుంటూ అక్రమ అరెస్టుకు గురై, అక్రమ నిర్బంధానికి గురై, అక్రమ సస్పెన్షన్కు గురై 15 ఏళ్ల పోరాటం తర్వాత జీవితమే పోరాటంగా మలుచుకొని ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన మిత్రులు ప్రొఫెసర్ కేవీ రత్నం గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం.